మీరు అంటున్నట్లుగా అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కరికి ప్యాంట్లు తడిచిపోతాయి అంటారు చూడండి డైలాగు. అదే జరిగింది వైఎస్ఆర్సీ పార్టీలో. భయం వాళ్ళకు ఒక వెన్నులో వణుకు మొదలైంది. భయం అంటే ఏంటో నిన్న క్లియర్గా వాళ్ళకి అర్థమైంది. చేసిన తప్పులు ఒక్కొక్కటిగా వాళ్ళకి క్లియర్గా అలా పిక్చర్ కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాక, ఏ విధంగా మాట్లాడాలో తెలియక, ఇలాంటి డొంక తిరుగుడు వ్యవహారంతో ఇలాంటి అర్థం పర్థం లేని ప్రెస్ మీట్ పెట్టిన పేరుని నాని. ఖచ్చితంగా అదే నిన్న ఏదైతే అసెంబ్లీలో మనం అవన్నీ విన్న తర్వాత నిజంగా ఈ రోజున హిందువులందరూ ఇప్పుడు గత ఎన్ని రోజులుగా మనం చెప్పుకుంటున్నాం, హిందువులు ఎందుకు బయటకు రావట్లేదు, హిందువులు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, జరిగింది తప్పు. ఇక్కడ రాజకీయాలను పక్కన పెట్టండి. ఈ రోజున ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి శిక్షించాల్సిన బాధ్యత, దాని పట్ల వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. మరి ప్రభుత్వం కూడా మాట్లాడకపోతే ఎవరు శిక్షిస్తారు, ఎవరు మాట్లాడాలి, ఎవరి ద్వారా ఇది వెలుగులోకి వస్తుంది?